ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. బంటి, రే బంటి! అమ్మా వస్తున్నానమ్మా. ఏంటమ్మా? వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకురా. అమ్మగారు చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. The winner is Sandhya. ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్లే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అమ్మగారు నీళ్ళు తెచ్చాను. మలినం తగిలింది, తలపై నుంచి నీళ్లు పోయిరా. అమ్మగారు అది చెబితే చెవికెక్కట్లేదా? నీళ్లు పోయి. ఈశ్వరం పరమేశ్వరం యం యం కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పారే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం పరమేశ్వరం యం యం కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పారే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఓంకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం గీకారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం క్షేత్రపాలకం భజేహం. I hate you, Sandhya! I hate you, Sandhya! I hate you, Sandhya! నాకు నీ పేరు వింటేనే చిరాకు. అయినా నువ్వు నన్ను గెలవడమేంటి? అయినా దాని చేతిలో నేను ఓడిపోవడమేంటి? అది గెలిచింది అని అందరూ చప్పట్లు కొట్టి కంగ్రాట్స్ చెప్పడమేంటి? సంధ్య చెయ్యి నా చేతితో కలపడమేంటి? జీవితం మీదే నాకు విరక్తి కలుగుతుంది. వింధ్య ఆగు. ఏంటి వింధ్య ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకి ఎందుకు ఇలా మారిపోతున్నావు? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? అవును, పిచ్చిదాన్నే. నన్ను పిచ్చిదానిలా మార్చిందెవరు? మీరే కదా. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీ గర్ల్ ఫ్రెండ్ నన్ను ఓడించేసింది కదా.
అందరూ క్లాప్స్ కొట్టారు, ప్రైజ్ కూడా ఇచ్చారు. మీకు అదే కావాలి కదా? లోపల చాలా ఆనందపడిపోతుంటారు కదూ. ఎందుకు వింధ్య ఇంకా ఇంకా అలానే మాట్లాడుతున్నావు? అక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? వద్దు. నా ముందు మీరు నటించాల్సిన అవసరం లేదు. మీకన్నీ తెలుస్తాయి. మీ ప్రియురాలు గారు మీకన్నీ చెప్తారు. వింధ్య 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 ఏమీ లేదు అంటున్నా ప్రతి విషయాన్ని అక్కడికే ఎందుకు తీసుకొస్తున్నావు? పోటీ అనేది జరిగాక ప్రైజు ఎవరికో ఒకరికి వస్తుంది కదా. అయినా ప్రతి సంవత్సరం మీ ఇద్దరూ కలిసి చేసేవారు కదా. మీ ఇద్దరికి కలిపి ప్రైజ్ వచ్చేది. నువ్వేమో ఈసారి తన మీద కోపంతో విడిగా బతుకమ్మని పేర్చి తీసుకెళ్ళావు కదా. ఓహో, అంటే ప్రతి సంవత్సరం తన వల్లే ప్రైజ్ వస్తుంది, అసలు నీదేమీ లేదు, నీ వల్ల ఏమీ కాదు అని మీరు నన్ను అంటున్నారు కదా. వింధ్య, నా మాటలకి అర్థం అది కాదు. అవునులేండి, నా వల్ల ఏమీ కాదు. ఆ సంధ్య మిమ్మల్ని వల్ల వేసుకుని తన సరదాలు తీర్చుకుంటున్నా నేను దాన్ని ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఊరుకున్నాను. నిజమే, నేనేం చేయగలను? ఏమీ చేయలేనని కదా మీ ధైర్యం, దాని ధైర్యం. వింధ్య ప్లీజ్, నువ్వలా ఆలోచించొద్దు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఊహల్లోంచి వాస్తవాల్లోకి రా. నీ స్నేహితురాలి విషయంలో నువ్విలా బాధపడుతున్నావా? ఒకప్పుడు నేను ఓడిపోయినా పర్వాలేదు, నా ఫ్రెండ్ గెలిస్తే చాలు అనే నువ్వు ఇప్పుడు సంజయ్ చేతిలో ఓడిపోయాను అని ఏడుస్తున్నావా? ఖచ్చితంగా మళ్ళీ బతుకమ్మకి మీరిద్దరూ కలిసి ఆడతారు, పాడతారు. చూడు, నీకు ధైర్యం చెప్పడం కోసమే నేనిక్కడికొచ్చాను. వింధ్య, ప్రతి బతుకమ్మ పండక్కి బతుకమ్మని నీళ్లలో వదిలాక సంతోషంగా తిరిగొచ్చేదాన్ని. కానీ ఈసారి మాత్రం బతుకమ్మ సంబరం నుండి కన్నీళ్లతో ఇంటికి తిరిగొచ్చాను. నువ్వు నా పక్కనున్నన్ని రోజులు కాలం చాలా వేగంగా గడిచిపోయింది. కానీ నువ్వు నా పక్కన లేని ఈ రోజు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. అందరూ మనిద్దరం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు, ఒక్క నువ్వు తప్ప. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు ఆవేశపడకండి అత్తయ్య. అమ్మా వింధ్య, మావయ్య, అమ్మా వింధ్య, నువ్వు రాజేష్ సఖ్యతగానే ఉన్నారమ్మా? నీకు నీ భర్తకి మధ్య ఏమైనా గొడవలున్నాయమ్మా? మీరు గదిలో ఒకలా బయట ఒకలా ఉంటున్నారా? నా కొడుకు కోడలు అన్యోన్యంగానే ఉంటున్నారు కదా? అయ్యయ్యో, ఏంటి మావయ్య మీకు ఇలాంటి అనుమానం రావడం ఏంటి? మీకు ఇలా అని ఎవరు చెప్పారు? మేమిద్దరం సంతోషంగానే ఉంటున్నాం. అలా అయితే మీరిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము అలాంటిదేమీ లేదు కదమ్మా.
మీరిద్దరూ కలిసి నవ్వుతూ ఉండడం నేను చూసి చాలా రోజులైందమ్మా. అదేంటి మావయ్య, సినిమాకి వెళ్తేనే సంతోషంగా ఉన్నట్ట, రెస్టారెంట్కి వెళ్తేనే ఆనందంగా ఉన్నట్ట? ఏంటి మావయ్య ఇది? మీరు అవి ఏమీ ఆలోచించొద్దు. మేం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరం తిరగకముందే మనవన్నో మనవరాలనో మళ్ళీ మీ చేతిలో పెడతాం. ఆ? అమ్మయ్యా, ఈ మాట చెప్పావు చాలు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. ఈ మౌనిక ఎప్పుడూ ఇలాంటివి క్రియేట్ చేస్తూ పొల్లలు పెడుతూనే ఉంటుంది. ఈ మౌనిక ఎప్పటికీ మారదు. మీకు అబద్ధం చెప్పాను మావయ్య, మీరు చెప్పేదే నిజం. నేను సంతోషంగా లేను, కానీ ఏమని చెప్పను? సంధ్య వల్ల సంతోషంగా లేను అని చెప్పనా? ఆ సంధ్య నా భర్తని వలలో వేసుకుందని చెప్పనా? వింధ్య, నీ అనుమానం, నీ తొందరపాటు వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మనల్ని దాటేసి మన అత్తల వరకు వెళ్ళింది. ఎందుకు మధ్యలో వచ్చేసావు అని మీ అత్తయ్య అడిగితే చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉండదు. మధ్యలో నుండి ఎందుకు వెళ్ళింది, నీ ఫ్రెండ్కి ఏమయ్యింది అని అడిగిన మా అత్తయ్యకు చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా మొగుడిని బుట్టలో వేసుకున్నా, నన్ను వెన్నుపోటు పొడిచావు. ఎవరికైతే తెలియకూడదనుకున్నానో తనకి ఆ రహస్యం చెప్పి నువ్వు సానుభూతి పొంది నా భర్తని నీ వైపు తిప్పుకున్నా. ఇంకా నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది, కానీ కావాలని చెప్పింది కాదే. మన రహస్యాన్ని చెప్పకపోతే నీ క్యారెక్టర్ని తప్పు పడుతున్నారు. నువ్వు పతివ్రతవి కాదు అంటున్నారు. నా భర్తతో నీకు ఏదో సంబంధం ఉంది అంటుంటే రాజేష్ గారితో తప్పక చెప్పాల్సి వచ్చింది. ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. నాకంతా అయోమయంగా ఉంది వింధ్య. నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికైనా వీళ్ళిద్దరి ప్రేమ అయినా ఆగిపోయిందా? మళ్ళీ నాకు తెలియకుండా అర్ధరాత్రులు ఫోన్ చేసుకుంటున్నారా? లేక నా కళ్ళు కప్పి సీక్రెట్గా ఎక్కడైనా కలుస్తున్నారా? ప్రతిరోజు నా భర్త ఇక్కడ సంధ్య సంధ్య అని నీ గురించి ఆలోచిస్తున్నారు. నీపైనే సానుభూతి చూపిస్తున్నారు. ఎప్పుడు దాని ధ్యాసే తప్ప ఆయన మనసులో నాకు స్థానం ఎక్కడుంది? భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన నన్ను మర్చిపోయేలా చేసావు కదే. నీ మొండితనంతో నీకు నువ్వే లేనిది ఉన్నట్టు ఊహించుకుని నీ జీవితానికి అన్యాయం చేసుకుంటున్నావు. మన స్నేహానికి అన్యాయం చేస్తున్నావే. ఇదేంటి వింధ్య ఫోన్ చేస్తుంది? బతుకమ్మ నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమై ఉంటుంది? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి బయటికి రా. దేని గురించే? ఏ చెప్తే గాని రావా? ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నువ్వు బయటకొచ్చాయి. లేదు నన్నే ఇంట్లోకొచ్చి మాట్లాడమంటావా? అలా వస్తే నీ పరువే పోతుంది. నాకెథిక్స్ ఉన్నాయి కాబట్టి నిన్ను రమ్మంటున్నాను. మర్యాదగా రా.
వింధ్య, ఏంటి బతుకమ్మ దగ్గర నుండి మధ్యలోనే వెళ్ళిపోయావు? అందరూ ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగారు. నేనే సమాధానం చెప్పలేకపోయాను. ఏం జరిగిందే? ఎందుకు నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? చెయ్యి వదలు, చెయ్యి వదలు. రోజు రోజుకి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం పెరిగిపోతుంది. నా భర్తతో మాట్లాడొద్దు అంటున్నా, నువ్వు మాట్లాడుతున్నావు. నా భర్తతో తిరగద్దన్నాను, అయినా తిరుగుతున్నావు. అక్కడితో నువ్వు ఆగుతావేమోనని నేను అనుకున్నా, కానీ నువ్వు ప్రతిసారి అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నావు. చివరికి బతుకమ్మలో కూడా నువ్వు నన్ను ఓడించావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు. నాకొక విషయం ఆలస్యంగా తెలిసింది. నా మొగుడి రక్తం కూడా నీ ఒంట్లోకి ఎక్కించుకున్నావు కదే. నీ ఒంట్లో నరాల్లో నా మొగుడి రక్తం ప్రవహిస్తుందని తలుచుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది. ఆయనంటే నీకెందుకు అంత మోజు? వింధ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? నాకు నిజంగా అప్పుడు తెలియదే. యాక్సిడెంట్ అయి పడుంటే రాజేష్ గారు నాకు రక్తం ఇచ్చారని. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. నాకు ముందే తెలిస్తే అసలు రక్తమే ఇవ్వనిచ్చేదాన్ని కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా. అసలు నువ్వు సినిమాల్లో ట్రై చేయాల్సింది, మహానటివి అయ్యేదానివి. నీకు తెలియకుండానే యాక్సిడెంట్ అయిందంట, నీకు తెలియకుండానే రాజేష్ వచ్చి నిన్ను కాపాడాడంట, నీకు తెలియకుండానే రక్తం కూడా ఇచ్చాడంట. ఏం కథలే చెప్తున్నావే? ఎంత ఇష్టం, ప్రేమ, మోజు ఉంటే ఆయన రక్తం నువ్వెక్కించుకుంటావే? వింధ్య, ప్లీజే, నిజంగా నాకు తెలీదు. ఏయ్, ఇచ్చేయ్, నా మొగుడి రక్తం నాకిచ్చేయ్. వింధ్య, ఏం మాట్లాడుతున్నావే? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఒక సైకోలో ప్రవర్తిస్తున్నావేంటే? నువ్వెందుకే ఇలా మారిపోయావు? నేను మారలేదు, నువ్వే నన్ను ఇలా మార్చేశావు. ఏ భార్య అయినా తన భర్తని తన నుంచి దూరం చేస్తే తను ఎలా ఊరుకుంటుంది? ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఎందుకే నేను వద్దు అంటున్నా నా భర్త వెనకాలే పడుతున్నావు? ఆయన్ని నీ వైపుకి తిప్పుకుంటున్నావు. నీ ఒంట్లో ప్రవహించేది నా భర్త రక్తమే కదా. నీ రక్తము ఆయన రక్తము రెండు కలిసిపోయాయి. ఇంకా నువ్వు నా మాట ఎలా వింటావు? నువ్వెక్కించుకున్న నా మొగుడి రక్తం నిన్ను వదులుకుంటుందా? నువ్వు ఆయన్ని వదిలేస్తావా? అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు నీ భర్తకి, నా భర్త నాకు విడాకులిచ్చి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేక ఎక్కడికైనా లేచిపోతారా? వింధ్య, ఏంటి ఇది? చెప్పు, మీ చివరి టార్గెట్ ఏంటి? వింధ్య, నాకే ఏడుపోస్తుంది. నాకు యాక్సిడెంట్ అయిన బాధ కంటే కూడా, మా కుటుంబ సభ్యుల బాధ కంటే కూడా నీతో ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందన్న బాధే నాకు చాలా ఎక్కువగా ఉంది. నీకు చేతులెత్తి వేడుకుంటానే,
నాకెప్పుడు అలాంటి దురుద్దేశం లేదు. నన్ను నమ్ము. నిజంగా నీకు అలాంటి దురుద్దేశమే లేదంటే ఇప్పుడే ఇక్కడే నీలో ప్రవహిస్తున్న నా భర్త రక్తం తీసేసాయి. ఏంటి అలా చూస్తున్నావు? నా మొగుడి రక్తం నాకు కావాలి. సరేనే, నీకు నా శరీరంలో ఉన్న రక్తమే కావాలనుకుంటే, నా రక్తం కళ్ళ చూస్తేనే నీ ప్రాబ్లం తీరుతుంది అనుకుంటే, ఇప్పుడే ఈ క్షణమే నా చెయ్యి కోసుకుని ఆ రక్తం నీకిచ్చేస్తా. ఎదుగో, తీసుకో నీ భర్త రక్తం. సంజయ్ గారు, ఏం చేస్తున్నావు? వదలండి. పిచ్చి పట్టిందా మీకు? తనంటే ఓ సైకోలా మారిపోయింది. మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారా? నా గురించి పట్టించుకునే స్థితిలో నేను లేను. మీరిచ్చిన రక్తం నా శరీరంలో ఉండడమే నా వింధ్యకి తప్పుగా కనిపిస్తే ఆ రక్తం నాకు అవసరం లేదు. చూడండి సంజయ్ గారు, మన రక్తానికి కులము, మతము, ప్రేమలు, ద్వేషాలు ఇవేవి ఉండవు. అలాంటిది తప్పెలా అనుకుంటుంది తను? రక్తదానాన్ని ఒక ప్రాణాన్ని కాపాడే మానవతా దృక్పథంగా మనం చూస్తుంటే తను ఎలా ఆలోచిస్తుందో చూడు. అసలు మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ముందు ఇంటికి వెళ్ళండి. రాజేష్ గారు, అసలు మీరెందుకు వచ్చారు? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే తనకి లేనిపోని ఆలోచనలు ఇంకా వస్తాయి. ఆహాహాహా! ఓహో, ఏ నాటకం! ఎంత పెద్ద నాటకం! నువ్వు కట్ చేసుకుంటుంటే కరెక్ట్ టైంకి ఆయన వచ్చి ఆపడం. బా, వావ్, సూపర్! ఆయన నీకిచ్చిన గిఫ్ట్ కదా, ఎంతో ప్రేమతో ఎక్కించుంటారు నీ ఒంట్లోకి. అంత ఈజీగా పోనిస్తారా? భలే ఆడుకుంటున్నారండి నా జీవితంతో. అసలిద్దరూ ఏం బాగా ప్లాన్ చేశారో. గ్రేట్! అవును, మీరేమో గిఫ్ట్ గా బ్లడ్ ఇచ్చారు, మరి ఈవిడ మీకేం గిఫ్ట్ ఇచ్చింది? చాలా ఇచ్చుంటుందిలే. మల్లెపూలు పెట్టుకుని, వింధ్య, అందుకేనా ఆ రోజు నుంచి మీరు నా వైపు చూడడమే లేదు, నాకు దూరంగా ఉంటున్నారు? చూడు, నా భర్త నేను ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం, దాన్ని కూడా లాగేసుకున్నావు కదే. ఛీ, ఏం బ్రతకనేది! వింధ్య,
ఇంకొక మాట అలా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. కొట్టండి, అదే కదా మీకు కావాల్సింది. ఎప్పుడెప్పుడు గొడవ పడతావా, ఎప్పుడెప్పుడు నన్ను దూరం పెడతావా అని చూస్తున్నారు. కొట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ప్రేమ అయినలో ఎంత దూరం పోయినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. హే సంధ్య, నా మెళ్ళ ఉన్న తాళిని నేను వదులుకోను. జాగ్రత్తగా ఉండు. సంధ్య గారు, తప్పంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించండి. నేను మీకు చేసిన సహాయం మీ ప్రాణాలు కాపాడుతుంది అనుకున్నానే తప్ప మీ మెడకు ఉరితాడవుతుందని నేనెప్పుడు అనుకోలేదు. జీవితంలో ఇంకెవరికైనా సహాయం చెయ్యాలన్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయేలా చేసింది మీ ఫ్రెండ్. మీరెప్పుడు నా వల్ల ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. మీరు కంటతడి పెట్టాల్సి వచ్చినందుకు ఐఎమ్ వెరీ సారీ. మనసు కన్ను చేసుకొని చూడరలో. బావా, ఏం చేస్తున్నావు? చూడు బావా, నేనెంత బాగా రెడీ అయ్యానో. ఈసారి నాకెలా ఉందో చెప్పు. చెప్పు బావా. ఏయ్, నసపెట్టకు, వెళ్ళు. ఏంటి బావా, ఒక అందమైన ఆడపిల్లొచ్చి ఇలా చీరను చూపిస్తుంటే కనీసం ఎలా ఉందో ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నావు. నీ బాడీలో సరిగమలన్నీ చచ్చిపోయాయి బావా. ఏయ్, సరిగమలేంటి? సరిగమలు అదే బావా, ఫీలింగ్స్. నీలో ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి అంటున్నాను. పెళ్ళైపోయినంత మాత్రాన మరి ఇలా అయిపోయావేంటి బావా? చూడు బావా, నేను ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే బాగుందని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నావు. బావా, ఈరోజు గుడికి వెళ్తున్నాం, అందరూ రెడీ అయిపోయారు. మరి నువ్వేంటి ఇలా దేవదాస్లో డల్గా ఉన్నావు? చేతిలో మందు సీసా, పక్కన కుక్కపిల్లుంటే నిజంగా నువ్వు దేవదాసు అయిపోతావు. కోర్స్ నువ్వు దేవదాసు అయితే నీకోసం నేను పార్వతిని అయిపోతాననుకో. అదేంటి బావా, జోకేసిన నవ్వవేంటి? చూసావా, నేనన్నట్టే నీలో చలించే కెమిస్ట్రీ రియాక్షన్స్ తగ్గిపోయాయి బావా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పేది నీకే. నేను గుడికి రావట్లేదు, నువ్వు వెళ్ళు. అయ్యో బావా, నువ్వు రాకపోతే ఎలాగా? నువ్వు వింధ్య సిస్టర్ ఒక పక్కన, సంధ్య శ్రీకర్ ఒక పక్కన, ఆ దంపతులు ఈ దంపతులతో కలిసి పూజ జరిపించాలనే కదా అత్తయ్య అంతలా ప్లాన్ చేసింది. పాపం, తను అంత హడావిడి చేస్తుంటే నువ్వు రానంటే ఎలా బావా? ఏంటి నీకు అలా? ముందు పో ఇక్కడి నుంచి. ఏంటండి, మా సిస్టర్ పై అలా అరుస్తున్నారేంటి? చూడు సిస్టర్, నేనేమన్నాను? జస్ట్ నా శారీ ఎలా ఉంది అని అడిగాను. పోనీ నచ్చిందో లేదో పక్కన పెడితే గుడికి రమ్మంటే రానంటున్నాడే. ఎలా వస్తారు? ఆయన వస్తాను అన్నా కానీ నేను రానివ్వను కదా. అదేంటి సిస్టర్, బావ రాకపోతే ఎలా?
అక్కడ అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. అయినా పూజకి ఏర్పాట్లు అన్నీ చేసేశారు. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన బావా ఆగిపోతాడా ఏంటి? ఏమండి, నేను చెప్తే మీరు ఆగిపోరా? నా మాటకి విలువివ్వరా? లేదులే, మీరు వింటారు. నా మాట విని వెళ్ళరు. నేను వెళ్ళనివ్వను కూడా. కాదు, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుంటుందని నాకు అర్థమవుతుంది. అదేంటో నేను అడిగితే బాగోదులే, కానీ అత్తయ్య అడుగుతుంది కదా. పూజకి రాకపోతే పూజ ఆగిపోతుంది, అప్పుడైనా ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది కదా. అప్పుడేం సమాధానం చెప్తారు? అది ఆయన రిస్క్. తప్పు చేసిన వాళ్ళే ఏదో ఒకటి కవర్ చేసుకుంటారు. ఈ పూజ వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని అత్తయ్య అనుకుంటున్నారు, కానీ ఈ పూజ వల్లే సమస్యలు పెరుగుతాయని ఆవిడికి తెలియదు కదా. అందుకే ఈ పూజ ఆగిపోవడానికి నేనే బలమైన కారణం అవ్వాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ అదొక రకంగా నాకు నేను తల్లిలా భావించే అత్తయ్యని మోసం చేయడం లాంటిదే. తప్పే, కానీ ఏం చేస్తాం? ఆవిడికి ఇలాంటివన్నీ విడమర్చి చెప్పలేం కదా. ఇప్పటికైనా అర్థమైందా? మీరు చేసిన చీకటి వ్యవహారాలన్నీ బయటికి రాకూడదు అంటే మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. మీ కమిట్మెంట్ ఎలా ఉంటుందో, మాటపై ఎలా నిలబడతారో నేను చూస్తాను. ఆ రోజులా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టాను, అలాంటి కథలేం నాకు చెప్పద్దు. ఏంటి సిస్టర్, ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలా మీరు? పోనీ నేను వెళ్ళేసిరానా? అవసరం లేదు సిస్టర్, ఆయన ఇక్కడే ఉంటారు. మనం అలా వెళ్ళి ఇలా రావడమే కదా. మనం వెళ్దాం పదా. వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. సరే కదా అని వెళ్తే తర్వాత వింధ్యని ఫేస్ చేయలేం. తన మాట కాదని వెళ్తే టార్చర్ చూపిస్తుంది, నానా మాటలంటుంది. దానికంటే వెళ్ళకపోవడం ఎంతో మంచిది. అమ్మకి ఏదో ఒకటి చెప్పుకుందాం. ఎస్, ఐ విల్ నాట్ గో దేర్. ఏంటి సిస్టర్ అంత హ్యాపీగా ఉన్నావు? అంటే నీ భర్త రాడు అని నువ్వు నమ్ముతున్నావా? సిస్టర్, నాకెందుకో ఈ పూజ జరుగుతుంది అని అనిపిస్తుంది. అక్కడ అత్తయ్య వాళ్ళని చూస్తున్నావు కదా. ఏంటి జరిగేది? ఎలా జరిగేది? అక్కడ నా భర్తని లాక్ చేశాను, మరో పక్కన సంధ్యని లాక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగదు. సంధ్య ఇక్కడికి రాదు, నేను రానివ్వను. సో
నువ్వు చెప్పిన దాని ప్రకారం బావ ఎలాగో రాడు, సంధ్య కూడా రాదు అంటావు, అంతేనా? మాట కూడా తప్పదు అని అనుకుంటున్నాను. నాకు తెలిసి సంధ్య రాదు. సంధ్య, మై డియర్ సంధ్య, ఏంటే చాలా హడావుడిగా ఉన్నట్టున్నావు? పూజ ఖచ్చితంగా సఫలీకృతం చేయాలనా? వద్దు వద్దన్నా వినకుండా ఇచ్చిన మాటని దాటి మరీ వచ్చావు. సరే, ఈ పూజ ఆగిపోవాలంటే మా ఆయన ఇక్కడికి రావద్దు అని చెప్పాను. కానీ ఏదో నాకు చిన్న అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు ఆయనకి ఫోన్ చేయి, కన్ఫర్మేషన్ చేసుకుంటాను. ఫోన్ చెయ్యాలా? లేదు లేదు, నీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కదా. అబ్బా, ఏమీ లేనట్టు భలే డ్రామాలు ఆడుతున్నావు. ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమోనని కన్ఫర్మేషన్ కోసం చేద్దాం అంటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి. ఎంతైనా ప్రియుడు ప్రియురాలు కదా మీరిద్దరూ. దీన్ని బట్టే ఇప్పుడు అర్థమైపోతుంది, మా ఆయన భార్యకి ఎక్కువ విలువిస్తాడో లేక ప్రేయస్ అయినా నీకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడో చూద్దాం. వింధ్య వింధ్య, నేను చెప్పేది విను. ఇదేంటి, సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు? వింధ్య రావద్దు అని మాట తీసుకుంది. అక్కడేమైనా ఇష్యూ అయిందా ఏంటి? హలో సంధ్య గారు. అబ్బబ్బబ్బా, సంధ్య ఫోన్ అనగానే ప్రాణం లేచొచ్చినట్టుంది కదా. ఎంతైనా ప్రియురాలు ఫోన్ చేస్తే ఆ ఉత్సాహమే వేరు, ఆ కిక్కే వేరు కదా. ఏంటి సంధ్య, వింధ్య సిస్టర్ ఏదో ఫ్లోలో అంటుంది అనుకున్నాను, కానీ నిజంగానే తను కాల్ చేస్తే తీయకుండా నీ ఫోన్తో చేస్తే తీసాడేంటి? నువ్వంటే ఎంత ఇష్టమో రాజేష్ బావకి. ఇంకొక్క మాట మాట్లాడితే చెంప పగలు కొడతాను. అయ్యో, నేను లేని మాట ఏం చెప్పలేదే, ఉన్నదేగా మాట్లాడాను. సరే, ఇప్పుడు మీరెక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఇంకెక్కడికి వెళ్తాను, ఇంట్లోనే ఉన్నాను. అక్కడే ఇంట్లోనే ఉండండి. గుడికి మీరు రావద్దు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఫోన్ చేశాను. ఇదిగో, నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఆయన మాత్రం ఇక్కడికి రాకూడదు. ఓ, మీకు ప్రైవసీ కావాలి కదా? సరే, మీరు మాట్లాడుకోండి. పద మౌనిక. వింధ్య, రాజేష్ గారు, ఇదంతా నాకేంటి? దీనంతటికి కారణం మీరే. సంధ్య గారు, మీ ఫ్రెండ్ తప్పుగా అర్థం చేసుకుంటుంది. దానికి నేనేం చేయగలను? అసలు నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా మీరు డబ్బెందుకు ఇచ్చారు? ఇంట్లో అవసరాలకి మేము సతమతమవుతూ ఉంటే సేటు ద్వారా డబ్బులు ఎందుకు ఇప్పించారు? ముందా విషయం చెప్పండి. సంధ్య గారు, అది మీరు ఇబ్బందుల్లో ఉన్నారని. ఇబ్బందుల్లో ఉంటే మీరు సహాయం చేసేస్తారా? అలా సహాయం చేసి మా అందరి దృష్టిలో దేవుడైపోతారా? వింధ్య చూసారా ఎలా తప్పు పడుతుందో? దానికి నేను ఎలా సమాధానం చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎంత చెప్తున్నా తను మాత్రం వినట్లేదు. అయ్యో సంధ్య గారు, నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? తనకి ఎంతో నచ్చ చెప్పాను, ఎంతగానో ప్రాధేయపడ్డాను, ఎంతో బ్రతిమాలుకున్నాను. అయినా తన మనసు
ఏమాత్రం కరగడం లేదు. సంధ్యకి నాకు మధ్య ఏ సంబంధమూ లేదు. నాకు కానీ తనకు కానీ ఇంకెప్పుడు అలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. ఇద్దరం సోదర భావంతో ఉంటాము. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము అని కళ్ళు తెరిచి వాస్తవం చూడు అని చెప్తే తను వినట్లేదు, అస్సలు ఒప్పుకోవట్లేదు. మీ ఫ్రెండ్ నన్ను టార్చర్ పెడుతుంది. దానికి తోడు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో, నా వల్ల మీ స్నేహం తెగిపోయే పరిస్థితి వచ్చిందే అని నేను చాలా బాధపడుతున్నాను. మగాడు మీ పరిస్థితే అలా ఉంటే ఆడపిల్లని ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారి వింధ్య అనే మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో సంధ్య గారు, ప్రాణ స్నేహితురాలే అలా తప్పుగా నిందలు వేస్తూ ఉంటే ఎలా భరించమంటారు? నాకు క్షణ క్షణం నరకంగా ఉంటుంది. కానీ నాకు నా భర్త ఉన్నారు, ఒక కుటుంబం ఉంది. వాళ్ళందరూ నాపైనే ఆధారపడి నమ్మకంతో ఉన్నారు. ఈ ఒకే ఒక్క కారణంతో నేను ఏ నిర్ణయమో తీసుకోకుండా నన్ను ఆపుతుంది. అసలు ఈ పూజ జరగడం వింధ్యకి ఇష్టం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రావద్దు. అలా వస్తే తన అనుమానాన్ని, నిందల్ని నిజం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి మీరు రావద్దు. ఖచ్చితంగా రాను సంధ్య గారు. ఆ పూజ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి, సరేనా? సిస్టర్, ఈ పూజ మీ డబ్బులతో జరిపిస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఏదో అంతా వాళ్ళదే అన్నట్టు తెగ హడావిడి చేస్తున్నారు. పాపం, తన భార్య నీ భర్తతో కలిసి కూర్చోవడానికి, వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఇలా హోమం సెట్ చేశారని ఆ మనిషికి తెలియదేమో. తెలిస్తే గుండాగిపోయి చస్తాడేమో. వాళ్ళు వాళ్ళ బ్రతుకులు. ఈ పూట గడిస్తే రెండో పూట కోసం ఎదురు చూసే బ్రతుకులు వాళ్ళవి. అలాంటి వాళ్ళకి ఇలాంటివి తెలిసినా పెద్ద లెక్కే ఉండదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. అంటే రాజేష్ బాబుకి సంధ్యకి మధ్య అలా ఏదో ఉందని నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా. అదే విషయం శ్రీకర్కి తెలిసే ఉంటుందంటావా? అది తెలిసే భర్త ఇలా రాయబారం చేస్తూ పరాయి మగాడి దగ్గరికి తన భార్యని పంపిస్తున్నాడంటావా? అసలు ఈ పూజ జరగడం వింధ్యకి ఇష్టం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడికి రావద్దు. మీరు చేసిన చీకటి వ్యవహారాలన్నీ బయటికి రాకూడదు అంటే మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. వెళ్తే వింధ్యతో ప్రాబ్లం అవుతుంది. వెళ్ళకపోతే అమ్మకి ఏం సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అమ్మ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని పూజ చేయిస్తుంది. అనవసరంగా అమ్మని బాధ పెట్టాల్సి వస్తుంది. నేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అందుకు అమ్మ ఎలా ఫీల్ అవుతుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో. రాజేష్, అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ? అసలు నువ్వేం చేస్తున్నావురా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అమ్మా,
అది ఛార్జింగ్ పెట్టి ఏంట్రా ఇంట్లో ఉండి కూడా ఛార్జింగ్ అయిపోయిందని చెప్తున్నావేంటి? ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని మీరు పదండి అని చెప్పి మమ్మల్ని పంపించి నువ్వు రాలేదేంటి? ఎందుకు రాజేష్ ఎలా చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అమ్మా ప్లీజ్, నేను అన్నీ చెప్పలేనమ్మా, నువ్వే అర్థం చేసుకో. పూజకి నేను రాలేనమ్మా. వింధ్య ఉంది కదా, తనతో చేయించు. ఇది మరీ బాగుంది రాజేష్. ఇంట్లో ఇలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయనే కదా మీ భార్యాభర్తలతో దోష నివారణ పూజ ఏర్పాటు చేయించాను. అక్కడికి కూడా నువ్వు రాను అంటే అసలు నేనేమనుకోవాలి? అమ్మా నువ్వు ఏమైనా అనుకో అమ్మా, నేను మాత్రం రాలేను. అదే ఎందుకు రాలేవు రాజేష్? పూజ చేస్తే నీకొచ్చే ఇబ్బంది ఏంటి? ఎవరితో నీకు ప్రాబ్లం? ఎవరు నిన్ను రావద్దంటున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు రాజేష్ నువ్వు అంతగా మదన పడుతున్నావు? అసలు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? భయపడుతున్నానా? చచా, నేను భయపడ్డమేంటమ్మా, అదేమీ లేదు. మరి ఏంట్రా ఇది? నువ్విలా చెయ్యడాన్ని నేనేమనుకోవాలి? నిర్లక్ష్యం అనుకోవాలా? అమ్మా ట్రై టు అండర్స్టాండ్ మీ. అంతేలేరా, అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి. నన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. కొడుకు కోడలు బావుండాలి అనుకున్నాను. అది నా తప్పేరా? కోడలు లాంటి సంధ్య జీవితం కూడా ఏ మాత్రం బాగోలేదు. వాళ్ళకి మంచి జరగాలని చెప్పి అనుకున్నాను. అది కూడా తప్పేనా? ఈ పూజ కోసం అని చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. ఈ పూజ జరగకపోతే అందరి ముందు నా పరువు పోతుందిరా. కొడుకు కోడల చేత పూజ జరిపించకపోతే అసలు నాకు విలువే ఉంటదిరా. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అత్త కోడళ్లకు, భార్య భర్తలకు, ఇంట్లో వాళ్ళందరి మధ్య సఖ్యత లేదు, గొడవలు జరుగుతున్నాయని చెప్పి అందరూ అనుకుంటారు. పర్వాలేదులేరా, అనుకుంటే అనుకోని. ఒక్కగానొక్క కొడుకు కదా అని అడిగాను. నీ మీద ప్రేమ పెట్టుకుని నీ భార్యను కూతుర్లా చూసుకున్నందుకు నాకు తగిన శాస్తే చేస్తున్నారా? ఏం పర్వాలేదు, నాకు ఇలానే జరగాల్సిందే. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఇలాగా? మరి నిన్ను నేను ఏమని అడిగానురా? ఆస్తులు అంతస్తులు అడిగానా? మీకు తెలియకుండా ఒక పూజ ఏర్పాటు చేశాను. దానికి రావడం కోసం అసలు ఇంత ఆర్గ్యుమెంట్స్, ఇంత డిస్కషన్స్ అవసరమా? అక్కడ గుడిలో కూడా మొత్తం వదిలేసి వచ్చాను నీకోసం. ఎందుకురా నన్నిలా బాధ పెడతావు? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు అలా ఫీల్ అవ్వకమ్మా. అసలు నేను చేసిన తప్పేంటి రాజేష్? అసలు మీ భార్యాభర్తలిద్దరూ సఖ్యతగా ఉంటున్నారా? నిజం చెప్పు. పైకి మాత్రం బావున్నట్టు కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం సంతోషంగా లేరు. వింధ్య అయితే ఈ మధ్య అసలు గందరగోళంగానే ఉంటుంది. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. రే రాజేష్, నాకంతా తెలుసురా. మేమేమి ప్రత్యేకంగా సైకాలజీ చదవాల్సిన అవసరమే లేదు. ఒక మనిషిని చూస్తే సంతోషంగా ఉన్నాడో, బాధపడుతున్నాడో, లేక కంగారు పడుతున్నాడో ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను నీకు అమ్మన్రా, ఎన్ని చూసుంటాను. ఏదో తెలియని డిస్టర్బెన్స్ మీ మధ్య ఉంది. ప్రతిసారి అది ఏంటి అని నేను అడగడం, ఎప్పట్లాగే అలా ఏమీ లేదమ్మా అని అది సిల్లీ రీజనే అని నువ్వు చెప్పడం. బావుందిరా, చాలా బావుంది. రాజేష్, ఏదో అయిపోతుందని కాదురా నా భయం. ఒక తెలియని ఏదో నెగటివ్ వైబ్రేషన్ ఉంది. అది పోగొట్టడం కోసమే ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను ఇంతలా బాధ పెడతారా? చేరా, అమ్మగా నాకు ఈ మాత్రం హక్కు కూడా లేదా? అమ్మా, ఈ ప్రాణం, ఈ జీవితం నువ్విచ్చినవే అమ్మా. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. కానీ అర్థమైందిరా.
నేనింతలా బాధపడిన తర్వాత కూడా నీ మాట నీదే కాని నా మాటకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు నువ్వు. చూడు, నీ ప్రాబ్లం ఏంటో, నువ్వు పూజకొస్తే ఏం జరుగుతుందో నాకు తెలీదు. కానీ నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నువ్వింకేం మాట్లాడొద్దు రాజేష్. అది కాదమ్మా. చూడు, నా కొడుకుతో పూజ ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. అసలు ఇది అయిన తర్వాత నేను అసలు మీ జోలికే రాను. అమ్మా ప్లీజ్ అమ్మా. చూడు రాజేష్, ఏం ఉన్నా సరే పూజ అయిన తర్వాతే మాట్లాడుకుందాం. ముందు నువ్వు పద రా. నాయనా, శుభగడియలు మొదలయ్యాయి, పూజ మొదలు పెట్టాలి. ఇంతకీ అబ్బాయి వస్తున్నాడా? వస్తూనే ఉంటారు పంతులు గారు. శుభగడియలు మొదలవడం కాదు, పూర్తయిపోయినా సరే ఆయన రారు, ఈ కార్యక్రమం జరగదు. మీరు ఏం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు తెలీదు. మీరు రాకూడదు, ఆ పూజ జరగకూడదు. పద. అది ఇక్కడ పెట్టండి. అదిగో రాజేష్ అన్నయ్య వస్తున్నారు. సిస్టర్, నువ్వేదైతే చూడకూడదు, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నావో అదే జరుగుతుంది.